రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా భావిస్తూ బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు కమలాపురం ఎమ్మెల్యే పుత్త చైతన్యరెడ్డి స్పష్టం చేశారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని కమలాపురం ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ లో రాయలసీమ అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక నష్టాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు గాడిలో పెట్టారని పేర్కొన్నారు. ఇరిగేషన్, వ్యవసాయ రంగాలకు భారీగా నిధులు కేటాయించి జిఎన్ఎస్ కు 600 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. రాయలసీమ సమగ్రాభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ ను విమర్శించడం తగదని అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ చేశారు. వచ్చే విధంగా చేసి మీరు చేసే పాపాలని కడుక్కుంటా కూడా అన్ని సంక్షేమ పథకాలు 90% సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. చాలా క్లియర్గా ఉన్నారు రాయలసీమ యొక్క డెవలప్మెంట్కి. ఏదైతే రాయలసీమ ఎత్తిపోత పథకం కింద నేను తెచ్చాను మీరు చెయ్యట్లేదు అని రోజు డ్రామాలు ఆడుతున్నారు. పర్మిషన్స్ లేకుండా, గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్స్ లేకుండా మొదలుపెట్టి వాళ్ళు అప్పుడే నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇస్తేనే పనులు ఆపాడు. వాళ్ళకి ప్రభుత్వంలో ఉన్నప్పుడే జరిగింది. పర్మిషన్స్ లేకుండా డీవియేట్ చేశారు, మీరు చెయ్యకూడదు అని చెప్పేసి ఆడ పని ఆపాడు. ఎందుకు ఆపేశాడు చెప్పమంటే, ఇంకొకటి మాకు కాంట్రాక్ట్లో వచ్చే అర్త్ వర్క్ అంతా అయిపోయింది, డబ్బంతా మేము ఎత్తుకున్నాం, ఇంకా దీంట్లో చేసినా కూడా మాకు వచ్చే పని లేదని చెప్పి ఆ రోజు పని ఆపుకున్నాడు. దాని మీద ఈరోజు డ్రామాలు చేయడం మొదలు పెడతా ఉన్నాడు. ఎంతయ్యా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హంద్రీనివా పనులు పూర్తి చేయలేదా? దగ్గర 2,500 కోట్ల రూపాయలు గత సంవత్సరంలో ఒక్క మన రాయలసీమకే ఖర్చు పెట్టడం జరిగింది. అసెంబ్లీలోకి వచ్చి కూర్చొని ఎందుకు మాట్లాడడం లేదు? 11 మందిలో నువ్వు కూడా ఎమ్మెల్యే కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు మాట్లాడటంలా? అది వచ్చి ఇదే అంశాన్ని ఏదైతే రాయలసీమ ఎత్తిపోత పథకాన్ని ఆపేశారు, రాయలసీమకు అన్యాయం చేస్తాను రోజు మాట్లాడుతూ ఉన్నారే, అసెంబ్లీలో ఎందుకు మాట్లాడకూడదు? దానికి సరైన సమాధానం నీ ముఖం మీద వస్తుందని చెప్పే కదా రాకుండా భయపడిపోతా ఉన్నావు. కరెక్ట్గా 10 నిమిషాలు గవర్నర్ ప్రసంగం విని దాంట్లో బాగలేదంటే నిరసన చెప్పే విధానం ఒకటి. కానీ మన అసెంబ్లీకి వచ్చి గవర్నర్ ప్రసంగం వచ్చినారు అలా స్టార్ట్ చేసినా ఇట్లా సైగలు పాండి 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 అని వాళ్ళు పోయి అడ్డంగా నిలబడినారు. కరెక్ట్గా 10 నిమిషాలు అయిపోతానే 11వ నిమిషంలో రాండి 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 అని ఇట్లా సైగలు. అంటే రాండి అంటే వాళ్ళు పోండి అంటేనే గవర్నర్ సీటు కాడికి పోవాలి, రాండి అంటే ఆ నుంచి వచ్చేయాలి. 10 నిమిషాలు నీకు గవర్నర్ ఏం చెప్తున్నాడు అంటే ఇంకా మొదలు పెట్టలేదు, స్టార్ట్ అవుతుంది, అసలు సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు, అది వినే ఓపిక కూడా నీకు లేదే. నువ్వు రాష్ట్ర ప్రజల బాగోగులు ఏమి వింటావు? నేను విన్నాను నేను విన్నాను అని చూసినావు, అది నువ్వు ఏమీ వినలేదని చెప్పే జనాల నుంచి కొట్టి పక్కన పడేసినారు. దాన్ని కూడా ఇప్పుడు కూడా నువ్వు గ్రహించకుండా మళ్ళీ నా సిస్టమ్ నాదే అన్నట్టుగా నువ్వు బిహేవ్ చేయడం చాలా ఎందుకనంటే గవర్నర్ స్పీచ్ ఇచ్చేటప్పుడు పేపర్లు దించి గవర్నర్ మాకు అసలు గవర్నర్ చెప్పేది ఇంటే కదా నువ్వు దాంట్లో మంచి ఉందా చెడు ఉందా తినేదానికి, అది కూడా ఈయన ఓపిక లేని పరిస్థితి నీది. అలాగే ఈ బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు దగ్గర 13,598 కోట్లు చేయడం జరిగింది. ఎంత చిత్తశుద్ధి ఉంటే మీకు ఈ సంవత్సరంలో జరిగిన సంస్కరణలు తీసుకుంటే మీరు ఎంత గమనించాల్సిన ఉంది. ఏ క్యాపిటల్ సబ్సిడీ మన ఏదైతే ధరల స్థిరీకరణ కోసం పెట్టిన బడ్జెట్ 300 కోట్లు అయితే పరిస్థితి బాగాలేనప్పుడు కోకో రైతులకైతేనేమి, మన జిల్లాకు సంబంధించిన ఉల్లి రైతులకైతేనేమి, మామిడి రైతులకు ఎప్పుడూ లేని విధంగా మామిడి రైతులకు, పొగాకు రైతులకు ఉన్న బడ్జెట్ కన్నా 12